బేసన్ కా చీలా ఎలా చేయాలో చూద్దాం రండి. 1 ఫుల్ కప్ శనగపిండి, 1/4 కప్ రవ్వ, సాల్ట్ తగినంత, చాట్ మసాలా, జీలకర్ర, పెరుగు 1/4 కప్. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్. 10 మినిట్స్ని రెస్టింగ్కి పెడదాము. స్టవ్ మీడియంలో పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ కొంచెం ఈ ఆయిల్ని ఇట్లా కొంచెం వేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి ప్యానంని. దీనివల్ల అతకకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యానం వేడెక్కింది. ఈ చీల వేసేద్దాము. వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్, కొన్ని టమాటోస్, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టేద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి దాన్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది. తీసేసుకుందాం. బేసన్ కా చీలా రెడీ. టేస్టింగ్ టైం. కొంచెం ఆవకాయ పచ్చడితో నంచుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. క్రిస్పీగా, కారంగా చాలా బాగుంది.